ఇప్పుడు మీకు షేక్ హ్యాండ్ ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా నాకు? డైరెక్టర్ కట్ యాక్షన్ చెప్పినప్పుడే వద్దు. అట్లా చేయగలిపారా లేదు ప్రమాదంలో పడిపోతాండారు. ఇన్స్పిరేషన్ ఏంట్రా ఇండస్ట్రీ కంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత రోజు 100 థియేటర్లు పెడతాయి. అంతుంది. ఆయన జస్ట్ ఈవెంట్ కి వచ్చి ఆశీర్వదించి వెళ్తే చాలు, వాడు స్టార్ అయిపోతాడు నెక్స్ట్ రోజు. అంతుంది ఇప్పటికి. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని సక్సెస్ లో అలా చూడడం? మీకు ఏమనిపిస్తుంది? ఇండస్ట్రీ వాళ్ళ రాజకీయాలకు వెళ్తే నువ్వు ఆర్టిస్ట్ నీకు అవసరం రాజకీయాలు అంటారు కదా, దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసేసాడు. మజిలీ అన్నారు కాబట్టి మజిలీలు కూడా మీరు ఉన్నారు కాబట్టి. మజిలీ నేను కాదు, సుహాస్ ఉంది. సుహాస చాలా మంది కలర్ ఫోటో బాగుందండి అంటారు. ఫస్ట్ లో చెప్పేవాడిని తను సుహాస్, నేను మహేష్ అంటే నువ్వే కదన్నా నీ ఫోటో నువ్వు చూపించి మళ్ళీ చెప్తా. మరి నీ అమ్మ నేను కాదు రాది. మహేష్ కి ఇండస్ట్రీలో నేర్చుకున్నవేంటి, నేర్పింది ఏంటి? ఎటువంటి ఎదవలతోనే నవ్వుతూ మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్, వాడు ఎంత లఫ్ట్ గాడైనా కానీ వెళ్ళి బాగున్నవారు అని సూపర్ అని అని చెప్పి మాట్లాడాలి. 190 మంది మోసం చేస్తారు అనేది మెంటల్ గా ప్రిపేర్ అయ్యే రావాలి ఇక్కడికి. మీ సినిమాల్లో మీ బ్యానర్లు అక్కడ పోస్టర్ లో చూసి విజిలేసి పంపించిన ఏమైనా మెమరీస్ కొన్ని ఉంటే ఇన్ని సినిమాల్లో? కృష్ణార్జునానికి ఊరంతా కటౌట్లు పెట్టాను. నేను పోయిన ఆపండి రా, నేను కాదు రా హీరో నా నేను రా, ప్లీజ్ రా దయచేసి ఆపండి రా అంటే ఉండు మావా. వినాయక్ గారిలో ఒక క్వాలిటీ తీసుకోవాలి, ఏం తీసుకుంటారు సార్? అదర్ చుట్టూ తీయండి సార్, దాంట్లో ఒక 30 క్యారెక్టర్ పెట్టండి సార్. జూనియర్ ఎన్టీఆర్ గారిని హైదరాబాద్ ఓల్డ్ సిటీ బాయ్ గా ఒకసారి ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయండి సార్, అదిరిపోద్ది సార్ అసలు. ఇప్పుడు హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. సో రీసెంట్ గా 2 సాంగ్స్ చూసా, ఒక ట్రైలర్ చూసా అనమాట. నిజంగా ఈ రోజుల్లో లవ్ ఎలా ఉంది, నిజంగా లవ్ దొరుకుతుందా, మన పర్సనల్ లైఫ్ స్పేస్ లో ఎంతవరకు ఎమోషన్స్ అందరికి కనెక్ట్ అవుతున్నాయి అన్న క్వశ్చన్ ఏదైతే ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. రీసెంట్ గా చూసిన ఒక ట్రైలర్ చూస్తే మాత్రం ఆన్సర్ దొరుకుతుంది అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ప్రమోషన్స్ లో ఉన్నాం మనం. ఈ సినిమాకి సంబంధించి బోల్డ్ అండ్ విశేషాలు తెలుసుకుందాం. బట్ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. రైట్ నాతో పాటు హీరో ప్రవీణ్ గారు, అలాగే మనందరి ఫేవరెట్ యాక్టర్ మహేష్ విట్ట గారు. సో చాలా రోజుల తర్వాత కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమా గురించి బోల్డ్ అండ్ విశేషాలు టీమ్ తో మాట్లాడి తెలిసేసుకుందాం. సో హాయ్ బోత్ ఆఫ్ యూ. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే క్యాచీ టైటిల్ పెట్టినందుకు. ఎందుకంటే టైటిల్స్ కొంచెం తొందరగా పబ్లిక్ లోకి వెళ్తే సినిమా కూడా మంచి బజ్ ఉంటుంది అంటుంటారు. కానీ నాకేంటంటే ఈ పద్మవ్యూహంలో చక్రధారి కంటే ఈ సూత్రధారిని పట్టుకొని మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి అనిపిస్తుంది. డైరెక్టర్ అనుకుంటా, మేబీ ఐ థింక్ సో. సో ఈ చక్రధారి ఎలా కనపడతాడని ఒక క్యూరియాసిటీ అయితే పెంచేశారు. టీజర్ చూసాను, మాటలు చాలా బాగున్నాయి. అండ్ స్టార్ట్ విత్ యూ ప్రవీణ్ గారు. సో వెల్కమ్ టు టాలీవుడ్, ఫస్ట్ డెబ్యూ ఫిలిం కదా. థ్యాంక్ యూ. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? సో మచ్. సో మచ్. లవ్ దొరికిందా మరి మీకు? సినిమాలో దొరికింది. దొరికిందా? ఇప్పుడు మీకు షేక్ హ్యాండ్ ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా నాకు? బయట ఇక్కడ ఏం కాదు. డైరెక్టర్ కట్ యాక్షన్ చెప్పినప్పుడే వద్దు. అవునా? ఓకే. బేసికల్ గా మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ షేక్ హ్యాండ్ ఒక హ్యాష్ ట్యాగ్ అయిపోద్దేమో, వాడతారేమో మేబీ. చేసాం, చాలా రీల్స్ వచ్చాయి దాని మీద కూడా. ఓకే. ఎలా అనిపించింది? క్రేజీ కాన్సెప్ట్ అనిపించింది యాక్చువల్లీ. మహేష్ గారు మాట్లాడే డైలాగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ. అరే ఇచ్చావరా మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చావరా అని. నెక్స్ట్ మన ఒక 4 ఫ్రెండ్స్ బాతకాని వేసుకుంటే ఈ వర్డ్స్ యూస్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. కాన్ఫిడెంట్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ క్రేజీగా అనిపించింది డైరెక్టర్ నారేట్ చేసినప్పుడు, మీరు షార్ట్ లొకేషన్ లో షూట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? కనెక్ట్ అయ్యాను ఫస్ట్ కంటెంట్ కి. కొత్తగా ఉంది కాన్సెప్ట్ అంటే ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఫన్నీవే కానీ, క్యారెక్టరైజేషన్స్ అన్ని బాగా కనెక్ట్ అయ్యాను వెంటనే. ఫస్ట్ స్టోరీ ప్రిపేర్ చేశారు రైటర్, దాని తర్వాత డైరెక్టర్ కూడా దాన్ని ముందరికి తీసుకెళ్ళి బాగా హ్యాపీ. ఓకే. ఇప్పుడు లాస్ట్ లో అయితే షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా మీకు? ఇవ్వచ్చు. అది నేను మహేష్ గారిని అడిగాను, ఈయనకి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా లేదా? హ్యాపీగా ఇవ్వచ్చా? మరి ట్రైలర్ లో కొంచెం ఎలివేషన్ ఇస్తే భయం వేసింది నాకు. నిజంగా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆ చక్రధారికి షేక్ హ్యాండ్ ఇస్తే ప్రాబ్లం కానీ ఈ ప్రవీణ్ ఇవ్వచ్చా? సో స్వీట్. ఓకే. సో హాయ్ మహేష్ గారు. హాయ్ అండి. సో మీ పెళ్లి తర్వాత ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఎక్కడ కనిపించలేదు, ప్రమోషన్స్ లో గానీ ఇంటర్వ్యూలు గానీ ఏమీ లేవు. చాలా బాగుంది యాక్చువల్లీ. మీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. అంటే బిఫోర్ మీ పెళ్లికి ముందు చేసిన ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ లో ఇంటరాక్షన్, ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత, పెళ్ళైన తర్వాత వచ్చే పోస్టులు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో వాట్ అబౌట్ మ్యారేజ్ లైఫ్? బాగుందండి, హ్యాపీ. బాగుందా? మీ పోస్టులు వస్తుందా తెలుస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోవాలి షాపింగ్ వెళ్ళిపోవాలి. సండే కదా. ఓకే. సండే వస్తే షాపింగ్ వెళ్ళాలా? మొత్తం వీకెండ్ అయితే షాపింగ్. ఓకే. కాదు, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మరి మొత్తం బిఫోర్ అంతా ఎప్పుడన్నా సినిమా ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఆ తర్వాత వస్తుందని చెప్పారు కానీ లవ్ అని చెప్పలేదు ఎప్పుడు? ఎట్లా చెప్తారండి? మొత్తం అంతా అయిపోతే చెప్తారు కానీ ముందే చెప్తే పేరెంట్స్ తిట్టరు. చేసింగ్లు కట్టాలంటే ఏమైనా జరిగింది? ఏం లేదు.
అంత హ్యాపీగా అయిపోయిందా? హ్యాపీగానే అయిపోతుంది మరి. అంటే కొంచెం చేసింగ్లు అవి ఉంటాయి కదా సినిమాల్లో లాగా love ఏం marriage. లేవు, అలా ఏం ఏ లేదు. కష్టాలు లేవు, ఏం లేవు. అదృష్టవంతు కనిపిస్తుంది అది ఫేస్. ప్రశాంతంగా అయిపోయింది. ప్రశాంత్. ఓకే, ఏంటి ఆవిడ పేరు చెప్పండి మీ నోటితో. శ్రావణి. శ్రావణి. ముద్దుగా అని పిలుస్తారు? కుట్టి అని పిలుస్తారు. కుట్టి. ఓకే, శ్రావణి గారు మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు? బుజ్జి అని పిలుస్తారు. బుజ్జి అని పిలుస్తారు. ఓకే, సో స్వీట్. అండ్ ట్రైలర్ లో వర్డ్స్ చాలా బాగున్నాయి యాజ్ యూజువల్. శ్రీను రోల్ రైట్? సీను, కరెంట్ సీను. కరెంట్ సీను. ఓకే, అంటే లైన్ మ్యాన్ వర్క్ చేస్తారు. మీకు ట్రైలర్ లో ఉంది కదా కాకి కాకి షర్ట్, షర్ట్. జేబులో 2 పెన్నులు, ఒకళ్ళ అంటే మీరు బిల్లు టెస్టర్ మోసం ఒకటి. చేసే డైలాగ్ లో నాకు అది కనిపించింది కానీ అంతగా నేను అబ్జర్వ్ చేయలేదు బేసికల్ గా. సినిమా మొత్తం నాకు 2 పెన్నులు ఉంటాయి, మళ్ళీ ఒక టెస్టర్ ఉంటది, కింద జేబులో కటింగ్ బ్లేడ్ ఉంటది, కాకి షర్ట్ మొత్తం. కాకి షర్ట్. బేసికల్ గా మనం ఏదైనా ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు కరెంట్ ఆ క్యారెక్టర్ మనం త్రూ అవుట్ ఫీల్ అవుతుంటాం. మనం కరెంట్ పోయి వర్షం వచ్చినప్పుడు అరే బాబు ఇప్పుడు వస్తుందిరా కరెంట్ అని చెప్పి లైన్ మెల్కి మాట్లాడుతుంటాం కోపంతో. పాపం వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది అనేది మనం చూడం. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీరు ఏమన్నా మెమరీస్ కలెక్ట్ అయ్యా, రీకలెక్ట్ అయ్యాయి? ఆ మెమరీస్ ఏం లేదు, మామూలుగా ఇప్పుడు కరెంట్ పోయినా కానీ ఇంకా మనకన్నా పల్లెటూరులో ఎక్కువ పోతాయి. సో అక్కడ పోతాడు, అక్కడ ఏంటంటే లైన్ మెన్ దగ్గరలో ఉంటాడు, తక్కువ ఇంటి బయటకు వచ్చారు సార్ రే యాడ్నో రాని. సో అట్లా ఉంటుంది క్యారెక్టర్ కూడా. మీ స్లాంగ్ కూడా చాలా బాగుంది కదా ఇందులో. మొత్తం పులివెందుల స్లాంగ్. పులివెందుల స్లాంగ్ ఫస్ట్ టైమా లేదా అంత ముందు? లేదు, రాయలసీమలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, బట్ చాలా మందికి తెలియదు. అంతే మాకేందంటే మేము అక్కడే ఉన్నాం, అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మాకు తెలుసు డిఫరెన్స్ ఏంటి అని. ఓకే, అట్లా. కానీ మీరు నార్మల్ స్లాంగ్ మాట్లాడిన ఆడియన్స్ రిసీవ్ చేస్తారు, డిఫరెంట్ స్లాంగ్ అయినా మీలో ఆ ఒక మంచి క్వాలిటీ స్లాంగ్ ఉందని చెప్పి అర్థం కాని పదాలు అయితే ఎక్కడ పెట్టాము. సో అందరికి అర్థమయ్యేలాగే పెడతాం అనమాట. ఓకే, అట్లా. అంటే స్లాంగ్ ఉంది కదా ఇంకా డెప్త్కి వెళ్ళిపోతాం అని చెప్పి జనాలకు అర్థం కాని పదాలు పెడితే అసలు మొత్తం డిస్కనెక్ట్ అయిపోతారు. మనం ఏ స్లాంగ్ లో మాట్లాడినా వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ పాయింట్ అది. ఓకే, సో అయితే లైన్ మ్యాన్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనమాట ఈ సినిమాలో. వెయిట్ చేస్తున్నాం మేము కూడా. రిలీజ్ డేట్ అదేనా, పోస్ట్ లో ఉన్నదేనా అనౌన్స్ చేస్తారా? రిలీజ్ డేట్ కొంచెం డౌట్ అంటే కొంచెం అటు ఇటు థియేటర్స్. ఓకే, తర్వాత చిన్న సినిమా కదండి, కష్టాలు ఉంటాయి. ఓకే, పెద్ద సినిమా అయితే డేట్ చెప్పి సైలెంట్ గా కూర్చుంటాం, చిన్నది కాబట్టి కొంచెం కష్టాలు ఉంటాయి. ఓకే. అండ్ ప్రవీణ్ గారు ఏంటి ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా మోసారని విన్నాం, నిజమేనా? హీరో బాధ్యతలతో పాటు ఏ వెయిటెడ్ గా ఉంది? హీరో బాధ్యతలు వెయిట్ గా ఉందా, ప్రొడ్యూసర్ బాధ్యతలు వెయిటెడ్ గా ఉంది? వెయిట్ అంటే ఆబ్వియస్ గా ప్రొడ్యూసరే కదా. యాక్చువల్లీ 2 పనులు చేయడం కష్టం. ఇప్పుడు ఇక షార్ట్ లొకేషన్ లో డైరెక్టర్ ఒక లైన్ చెప్పినప్పుడు ఇది ఫోకస్ చేసి అరే ఎక్కడ ఇది ఆగిపోయిందంటారా, ఎవరు ఆర్టిస్ట్ రాలేదంటారా అంటే మళ్ళీ వెంటనే కాల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఆ 2 హ్యాండిల్ చేయడం నిజంగా కష్టం. ఏమనిపించింది అలాంటి సిచ్యువేషన్ జరిగింది? టీం అంతా ఉన్నారు కానీ బట్ ప్రాక్టికల్ గా కొన్ని ఇప్పుడు రేపు థియేటర్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి, దాని మీద వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ మా ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ మూవీ కాబట్టి అన్ని తెలుసుకుంటూ వెళ్తున్నాం ముందరికి. ఓకే, సో ఆ ప్రాసెస్ కొంచెం అంటే టీం ఉన్నారు కాబట్టి ఓకే, బట్ డిఫికల్టీస్ అండ్ షూట్ లో కూడా ఏంటంటే ఇంకో టీం ఉండేది, వాళ్ళు చూసుకునే వాళ్ళు. సో డైరెక్టర్ ఏంటంటే ఈయన ఓన్లీ నువ్వు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, ఆ టెన్షన్ తర్వాత చూసుకుందాం అని చెప్పి నీట్ గా నిదానంగా చేయించుకుంటాడు. ఓకే, అది ప్యాడింగ్ చాలా బాగుందండి. అంటే మీరు అన్నట్టు ఒక సినిమాని బయటికి తీసుకురావడానికి ఆడియన్స్ దగ్గర అవ్వాలంటే, అండ్ మీరు డెబ్యూ హీరో, మీరు తప్పితే మిగతా అందరూ నోన్ పర్సన్స్ ఉన్నారు. హీరోయిన్ కూడా కొత్త. అండ్ మనకి మధు గారు, మన అశు, అండ్ తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా ధనరాజ్ గారిని ఒక డిఫరెంట్ లుక్ లో చూసాం యాక్చువల్లీ, పొలిటీషియన్. యూత్ లీడర్. అండ్ మహేష్ గారు. కానీ కొన్ని సినిమాలకి ఏంటంటేనండి ప్యాడింగ్ బాగుంటే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు. మంచి ప్యాడింగ్ అండి, ఆర్టిస్టులు బేసిక్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ అందరూ చాలా చక్కగా కుదిరింది బాగా. ఓకే, వాళ్ళతో చేయడం నాకు కూడా బాగా ప్లస్ అయింది. అండ్ మహేష్ గారు ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా సినిమాలు చేసేస్తున్నారు. అంటే మీకంటూ ఫన్ బకెట్ నుంచి రైట్ నో మహేష్ బట్ యాక్టర్, ఆర్టిస్ట్ అన్న ట్యాగ్ ఊరికే రాలేదు. అండ్ మీరు డిజిటల్ నుంచి ఇటు సిల్వర్ స్క్రీన్ వరకు మీ స్ట్రగుల్ మిమ్మల్ని ఫాలో అవుతున్న చూస్తూ ఉన్నారు. అండ్ ఇండస్ట్రీలో మీరు సస్టైన్ అవుతున్నారు, ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్తూ కొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఫస్ట్ వీళ్ళు చెప్పినప్పుడు మీరు ఓకే చేయడానికి ఫస్ట్ మీకు బాగా నచ్చిన హుక్ పాయింట్ ఏంటి? నాకు ఫస్ట్ కథ నచ్చిందండి బాగా. కథ ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం హీరోగా చేసేటప్పుడు కథ అంతా ఆయన మీద ఉండాలి, ఫైట్లు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనుకుంటుంది కదా. బట్ ఈయన ప్రొడ్యూసర్ ఏంటి, ఈయన హీరో ఏంటి, నాకు మంచి కథ కావాలి. సో ఎక్కడ ఏ కథ అయినా కానీ ఒకటి చుట్టూ కథ తిరుగుతుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక 7-8 క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ దీంట్లో. సో హీరోకి ఈక్వల్ గా ఉంటాయి మిగతా క్యారెక్టర్లు మొత్తం అంతా. సో అప్పుడు నేను బాగా నచ్చింది. ఒక ఇదంతా క్యారెక్టర్ ఓరియంటెడ్, కథ కూడా చాలా నీట్ గా వెల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది మొత్తం. క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. కరెంట్ సీన్, ఇట్లా పల్లెటూళ్ళల్లో ఊరుకూరుగా కరెంట్ పోతుంటది, వీడు
ఎవరికైనా లైన్ వేయాలంటే కరెంట్ పోల్, ఇంటి పక్కన ఉన్న కరెంట్ పోల్కి లైన్ వేయడము. ఓ తర్వాత ఈడు ఈడు ఆ ఊర్లో ఉండే అమ్మాయిలకు లైన్ వేసి వాళ్ళ పడక ఆంటీలకు లైన్ వేయడము, మొగుడు వదిలేసిన ఆంటీలు. ఓకే ఎక్కడో కోవేట్లో దుబాయ్ లో ఉంటారు కదా, వాళ్ళ మొత్తం ఈ క్యాటర్ అంతా అట్లా ఉంటది అనమాట. ఒక లేకి అథవా పోరంబోకు ఊర్లో ఎలా ఉంటాడు, గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఒక లాగా ఉంటది, వచ్చే జీతం తక్కువ ఉంటది కానీ గవర్నమెంట్ జాబ్ అనగానే సినిమా మొత్తం నేను కాకి షర్ట్ వేసుకొని తిరుగుతాంట. ఏంటంటే గవర్నమెంట్ జాబ్, కష్టపడికి జాబ్ కొట్టా. సో అట్లుంటది. తర్వాత ఏంటంటే హీరోకి హీరోయిన్ ప్రాబ్లం అయినప్పుడు కూడా హీరోయిన్ కి నేను అన్నని, నా బాబాయ్ కూతురు అనమాట. సో మనోడు కలవాలంటే హీరోయిన్ ఫాదర్ వచ్చే డీజేటీల్ ఫాదర్ మురళీగౌడ్ గారు, ఆయన కలవనీయుడు. సో నేను వాళ్ళ ఇంటికి లైన్ కట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదేదో చెక్ చేసి, చిన్న ఇక్కడ వైర్ పోయింది మార్కెట్కి వెళ్ళి 2 మీటర్లు వైర్ తప్పని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత ఫోన్ చేయడము, ఫోన్ చేసి మా మామూలు మా చిన్న లేడు నువ్వు వచ్చేసి అని చెప్పి. సో ఇట్లా క్యారెక్టర్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. లైన్ మ్యాన్ కేవలం కరెంట్ కే కాదు, వీళ్ళకి కూడా ఒక లవ్ లైన్ లో కూడా కలుపుతారు. ఓకే, అందుకే బాగా నచ్చింది అయితే మీకు క్యారెక్టర్. కానీ మీరు ఒకటి చెప్పాలి మహేష్ గారు, కొంతమందిని స్క్రీన్ లో చూస్తున్నప్పుడు అరే కనిపించాడ్రా లేదా భలే నవ్వించాడు అంటారు. నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటుంటారు. అంటే క్యారెక్టరైజేషన్ ఏదైనా కూడా ఒక ఆడియన్ ని ఆ పల్స్ పట్టుకుని నవ్వించడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. బట్ ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసుకునే ఈ జర్నీ ఆల్మోస్ట్ మీరు 10 years 15 years నుంచి ఉంటూ ఉన్నారు. 10 years 2016 లోనే అండి. తక్కువేనా? 10 years అవుతుంది ఆల్మోస్ట్. 10 years 16 నుంచి 24. నేను అన్నది ఏంటంటే ఒక తక్కువ పీరియడ్ అయినా కూడా జనాలని ఒక అరే మహేష్ విట్ట, బిగ్ బాస్ పక్కన పెట్టండి, బిగ్ బాస్ నుంచి డిజిటల్ నుంచి ఫస్ట్ ఫన్ బకెట్ నుంచి కూడా మహేష్ విట్ట అనే ఒక ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మోల్డ్ చేసుకునే విధానం నిజంగా చాలా మందికి నచ్చుతుంది. అని మీరు మాట్లాడితే నవ్వుతారు, బేసికల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అది ఎవరైనా చెప్పారా మీకు? లేదండి, అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే న్యాచురల్ గా చేయాలనేది ఒక ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ. కోట గారు కానీ, తర్వాత ప్రకాష్ రాజు గారు కానీ, రావు రమేష్ గారు, తర్వాత విజయ్ సేతుపతి, ఇట్లా ఏంటంటే వీళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా మనకు న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి ఏంటంటే ఆయనకు మీరు విలన్ రోల్ ఇచ్చినా ఏ రోల్ ఇచ్చినా కానీ ఆయన నవ్విస్తారు బాగా, ఆయన క్యారెక్టర్ అట్లా పెట్టుకుంటాడు అనమాట. సో అది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. సో వీళ్ళలాగా ఫాలో అయితే బాగుంటది. అంటే వీడు ఒక ఆర్టిస్ట్ అంటే వీడు కంప్లీట్, అంటే వీళ్ళు ఒకటి పెట్టుకుంటే అక్కడ మన క్యారెక్టరే కనపడుతుంది అనేది ఫస్ట్ నుంచి అనమాట. కొంచెం స్టైల్ కనపడాలి, అట్లుండాలి ఇట్లుండాలి కాకుండా న్యాచురల్ గా ఈ క్యారెక్టర్ రియల్ గా ఎలా ఉంటది న్యాచురల్ గా. సో అలా ఈ సినిమాలో కూడా చాలా హోంవర్క్ చేసినాం. ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మామూలు కాస్ట్యూమ్ తీసుకున్నారు. నేను మామూలు కాస్ట్యూమ్ తీసుకొని ఒక పల్లెటూరులో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాడంటే వాడి ఎచ్చులు అంటారు కదా, మామూలుగా ఉండదు వాడి ఎచ్చులు ఊర్లో. సో నాకు కాకి షర్ట్లు కుట్టియండి, నేను సినిమా అంతా కాకి షర్ట్లు వేసుకొని తిరుగుతాంట అని చెప్పి, తర్వాత అక్కడికి వెళ్ళిన రోజు ఫస్ట్ రోజు నేను ఫ్రేమ్ లో నిలబడే ముందు ఒక 2 లైన్ మెన్ తిప్పియండి లోకల్ వాళ్ళని. అంటే వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళని చూసి వాళ్ళ జేబులో ఒక రెడ్ ఇంక్, ఒక బ్లూ ఇంక్, తర్వాత ఒక టెస్టరు, ఒక కటింగ్ బ్లేడ్ అవన్నీ ఉన్నాయి. నాకు సేమ్ ఇవన్నీ కావాలని చెప్పి అవి తీసి పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి అని చెప్పి వాళ్ళు అడిగి, అన్న మీరు ఎప్పుడు ఉంటాయన్న మాకు ఎప్పుడు ఎవరు పిలుస్తాడో తెలియదు కదా, సో కటింగ్ బ్లేడ్ టెస్టర్ అనేది ఎప్పుడు పెట్టుకుంటాము. సో ఇట్లా అనమాట. అంటే ఏ క్యారెక్టర్ చేసినా కానీ న్యాచురల్ గా మాక్సిమం ఒరిజినాలిటీ దగ్గర ఉండేలాగే చూస్తాం. ఓకే, అదే ఇక్కడ వరకు నడిపించింది అనుకోవచ్చు. అంతే అండి, అదే నిలబెడుతుంది కూడా, అదే నిలబెడుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ నేను 24 లో ఒక మూవీ తీసా, ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఒక అబ్బాయి ఎవరైనా డైరెక్టర్ కావాలి అనుకునేవాడు ఈ సినిమా చూసి అబ్బా ఆ సినిమాలో మహేష్ విట్ట అబ్బాయి చేశారా, నేను ఏదో ఒక డైరెక్టర్ అయితే ఆయనే పెట్టుకోవాలి. సో ఇది 5 ఏళ్ల తర్వాత కావచ్చు, 4 ఏళ్ల తర్వాత కావచ్చు, ఆ అబ్బాయి కథ రాసుకున్నప్పుడు అన్న నేను అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా అన్న, సో మీకోసం ఈ క్యారెక్టర్ రాసుకున్నా అంటే ఇది మనకు లాంగ్ రన్ అనేది ఇస్తుంది అనమాట. ఏదో మనం ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళిపోయి ఏదో క్యారెక్టర్ లో దూరిపోయి ఏదో ఒకటి చేసేదానికన్నా పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు నేను గుర్తు రావాలి ఎవరికైనా, అది నా మెంటాలిటీ. కొంచెం లేట్ అయినా పర్లేదు, అదే కావాలి. అదే ఎక్కువగా రియాలిటీ కూడా ఉంటుంది రియల్ లైఫ్ లో కూడా. లాస్ట్ మినిట్ లో క్యారెక్టర్ ఇచ్చేదానికన్నా కథ రాసుకునేటప్పుడే డిసైడ్ అయిపోవాలి ఇది వీడైతే బాగుంటది అని. సో అది ఎప్పటికైనా లాంగ్ రన్. ఓకే, ప్రవీణ్ గారు మీకేంటి అసలు మోటివ్ కమింగ్ ఇండస్ట్రీకి రావడానికి? యాక్టింగ్ అంటే ప్యాషన్ అండి, అంతే మెయిన్. ఏ సినిమా చూసి అంటే యాక్టింగ్ సైడ్ రావాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీ లైఫ్ లో ఇట్లా ఎవరు ఇన్స్పిరేషన్ అసలు మామూలుగా? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. ఏమి ఇష్టం బాగా ఎన్టీఆర్ గారు? జూనియర్ ఎన్టీఆర్ గారు మల్టీ టాలెంటెడ్, అన్ని చేస్తారు, డాన్స్, యాక్టింగ్, ఫైట్స్, ఎమోషన్, ఫన్, అట్లా మల్టీ సూపర్ టాలెంటెడ్ కదా, అది నచ్చుతుంది బాగా. మూవీ ముందు కొంచెం లావు ఉన్నాడు,
అక్కడ దానికోసం షూట్ లో కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసి నేను వెళ్ళి రూమ్ లో డోర్ తీసి చూస్తే డంబెల్స్ పెట్టుకో వర్కౌట్ చేసేవాడు. ఓ బ్రో ఓకేనా, ఇంకా కొంచెం ఫిట్ కావాలా, ఆయన ఇప్పుడే సన్నగా అయిపోయావు నువ్వు, కొంచెం కండలు కనపడింది, కొంచెం బుగ్గలన్నా కనపడి నేను చెప్పేవాళ్ళం. ఓకే ఆయనకి ఎవరు చెప్పలేదు నువ్వు సన్నగా పోయి ఇలా అవ్వు అని, ఆయనే మొత్తం కేర్ తీసేసుకొని చేసుకుంటూ పోయేవాడు. అంత పిచ్చి. ఫ్యాషన్. ఏదో డబ్బులు ఉంది కదా ఏదో ఒకటి ఎంజాయ్ చేద్దాం సినిమా పేరు చెప్పుకోవడానికి కాకుండా సో ఎప్పటికప్పుడు భయపడేవాడు, అన్న బాగొస్తుందా అని. ఆ టెన్షన్ ఎక్కువ ఉండేది. అది బాగా సపోర్ట్ చేశారు అందరూ కూడా. ఫస్ట్ సీనే మహేష్ ఉన్నతోనే సినిమా అంతా ఉంటాడు. ఓకే సో ప్రతి ఒక్కటి మేము డిస్కస్ చేయడం, ఎక్స్ప్రెషన్ ఎలా అవ్వాలి ఏంటి, కెమెరా ఫేసింగ్ కానీ అదంతా కూడా నాకు బాగా సపోర్ట్, అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఫస్ట్ షాట్ ఎలా అనిపించిందండి? బిఫోర్ మహేష్ గారిని చూస్తూ ఉన్నారు, కొంచెం ఎవరికైనా అంటే మీకు ఫస్ట్ టైం రైట్? బిఫోర్ ఇచ్చేసాడు బాగా, చాలా క్లోజ్ అయిపోయాం. ఫస్ట్ డేనే ఫస్ట్ షాట్ లో ఫస్ట్ షాట్ లోనే క్లోజ్ అయిపోయాం బాగా. ఫస్ట్ టైం కదా ఆయన టెన్షన్ అర్థం అయిపోద్ది. అచ్చా సో టెన్షన్ కనపడకూడదు. సో ఎట్లా మనం 20 రోజులు కలిసి పని చేయాలి. సో ఎల్లగా నేనే మాట్లాడేసి క్లోజ్ చేసుకొని ఇలా ఉంటుంది బ్రో, ఇలా ఉంటుంది, ఏం టెన్షన్ పడు, నువ్వు టెన్షన్ పడితే 1 more చెప్తారు, నువ్వు టెన్షన్ పడుకుని యాన్ చేసావంటే 1 more చెప్పరు. ఓకే అయితే అని చెప్పి ఆ టెన్షన్ కనపడకుండా చేసాం. ఓకే సో స్వీట్. కొత్తగా వచ్చే వాళ్ళకి అదే టెన్షన్ పడితే వాళ్ళు టెన్షన్ పడే కొద్దీ 1 more చెప్పే కొద్దీ వీళ్ళకి టెన్షన్ పెరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే అది వదిలేసి ఫ్రీగా చేస్తారో అప్పుడు అయిపోతుంది. దాన్ని నేచురల్ యాక్టింగ్ అనేది. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ మన టైటిల్ లో నాకు ఒకటి అర్థం కాలేదు ప్రవీణ్ గారు, ఏంటి పద్మవ్యూహంలో చక్రధారి, ఏంటి ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళేది ఎవరు, ఆ చక్రధారి ఎవరు, అసలు ఏంటి స్టోరీ? మొత్తం లవ్ బేస్ మీద వెళ్తుంది, ఒక లవ్ కాన్సెప్ట్ అని అర్థం అవుతుంది. బట్ ఏంటి ఆ పద్మవ్యూహం ఎవరికి, ఇది హీరోకా లేదంటే క్యారెక్టర్స్? 2 generations లవ్ స్టోరీ అనుకోవచ్చు. ఇందులో యాక్చువల్ గా పద్మ అనేది ఒక రోల్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ పద్మ నుంచి పుట్టింది పద్మవ్యూహం అనేది. అశు రోల్ పద్మ అన్నమాట. సో ఆమె తన జీవితంలో ఒక చిన్న పద్మవ్యూహం లాంటి జీవితం గడుపుతుండేదానికి నా లవ్ సాల్వ్, నా పేరు చక్రి. మీరేనా ఆ దారి? ఎవరబ్బా ఆ దారి కూడా నేనే. చక్రధారి చక్రధర్ యాక్చువల్ గా పూర్తి పేరు చక్రి. సో నేను నా లవ్ సాల్వ్ చేసుకునేదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం రిజల్యూషన్ ఎలా ఇచ్చాము, ఈ పద్మవ్యూహంలోకి నేను వెళ్ళి ఎలా సాల్వేషన్ ఇచ్చాము అనేది స్టోరీ లైన్. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీసాము. అక్కడ ఇన్ని రోజులు మీరు చూసిన ఫ్యాక్షనిజమే కాకుండా ఇట్లా ప్రేమ కూడా ఉంది అనేది బలంగా చెప్పారు. ఓకే అంటే లవ్ కాన్సెప్ట్ లో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారులేండి సినిమాలు. కానీ ఒకటి చెప్పుకోవాలి, ట్రైలర్ లో నేను అశ్విన్ చూసినప్పుడు వెరీ షాక్ అనమాట. ఐ వాస్, ఎందుకంటే ఇప్పటి వరకు తను అసలు ఆ లుక్ లో చూడలేదు. అంటే చాలా ఎమోషనల్ గా ఆమె ఐ కాంటాక్ట్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అండ్ అశ్విన్ అయితే డిఫరెంట్ గా చూస్తాం అనిపిస్తుంది. ఏం చెప్తారు ఆవిడ క్యారెక్టరైజేషన్? అశ్విన్ డిఫరెంట్. ఫస్ట్ చెప్పారు తీసుకుందాము అంటే ఇదేంటబ్బా పద్మ క్యారెక్టర్ గవర్నమెంట్ టీచర్, సినిమా మొత్తం శారీసే, ఒక్క సీన్ లో కూడా ఏడవకుండా ఉండదు, అంటే అంత పెయిన్ఫుల్ క్యారెక్టర్. సినిమాలో అంటే ఎక్కడ నవ్వు అనేది ఉండదు, అంత పెయిన్ఫుల్ క్యారెక్టర్ అనమాట. దానికి అశ్వరెడ్డి అంటే మనం ఇన్స్టా చూస్తానే ఏంటి ఓకేనా సెట్ అవుతుంది అంటే డైరెక్టర్ గట్టిగా పట్టుబట్టి ఆవిడే కావాలి అన్నట్టు చెప్పారనమాట. సో ఓకే అంటే నాకు తెలియదు కదా ఇన్ డెప్త్ ఆవిడ గురించి, వీళ్ళు కలుస్తుంటారు మేబీ వాళ్ళ పరిచయాల వల్ల. బట్ ఫస్ట్ లొకేషన్ ఫస్ట్ డే షూట్ కి ఓకే, ఫస్ట్ సీన్ కి అర్థమైంది. ఓకే ఫస్ట్ సీనే ఏడుపే మళ్ళీ చాలా బాగా చేశారు. దాంట్లో ఫుల్ కన్విన్స్, వీఆర్ వెరీ హ్యాపీ. కొత్త అశ్విన్ చూస్తారు ఈ సినిమా ద్వారా. కొత్త అశ్విన్ చూస్తారు అంతా. క్యారెక్టరైజేషన్స్ కూడా అంతే. ఇప్పుడు డీజేటీలు ఫాదర్ 840 రోల్ అనమాట, అంటే 420 డబల్, అంటే 420 ఊర్లో అప్పులన్నీ చేసి ఎలాగలా దీన్ని నా కూతురికి వచ్చే ఆయన ఎంత దిమాగ్ కూర్చుంటాడు అంటే ఊరంతా అప్పులు చేసి ఉంటాడు. నా దగ్గర కూడా అప్పు తీసుకో అంటాడు, అడిగితే తిడతాడు మనల్ని. ఎవరు అడిగితే వాడిని తిడతాడు. ఇప్పుడు ఎవరు నువ్వు చేరా ఊరికి ఇచ్చావు, వడ్డీకే కదా ఇచ్చింది, ఇస్తాంలే కూర్చో అంటాడు. అలాంటి వాడు అనమాట. సో ఆయనకి రైటర్ అందరూ 420 అయిన పేరు 840 అనమాట. హీరోయిన్ ఫాదర్ ఆయన పెట్టింది. యాక్చువల్ గా ఆయన పెట్టిన ఒక కండిషన్ వల్ల నేను వీళ్ళ ట్రాక్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కూతుర్ని పెళ్లి చేయాలంటే వాళ్ళు కట్టం అది ఇది అంటారు కదా. ఆయన ఏమంటాడు, నాకు వచ్చే వాళ్ళు నా అప్పు మొత్తం తీర్చాలంటాడు. ఆయన అప్పు మొత్తం తీర్చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అట్లుంటాడు ఆయన కూర్చొని. ట్రెండింగ్ లో ఉన్నాడు అయితే, ట్రెండింగ్ మామ అయితే ఫ్యూచర్ జనరేషన్స్ కి. ఊరంతా అప్పు చేసి ఊరందరిని ఆయన భయపెడతాంటాడు.
ఇయన్ నేను ఏం చేసుకుంటారు అనేసి అట్లా. ఓకే దానికి నేనేంటి ఎందుకు దాన్ని ఎలా ఎలా వెళ్ళాను అనేది మళ్ళీ ఇంకా కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్టోరీ. ఈ మధు ఏంటి అట్లా. ఇక్కడ ఏంటంటే పద్మాది ఒక లవ్ స్టోరీ, చక్రీది ఒక లవ్ స్టోరీ. సో చక్రి లవ్ స్టోరీ బ్రేక్ పడి ఉంటది. ఎందుకు బ్రేక్ పడిందంటే దీనికి 10 ఏళ్ల కింద పద్మ లవ్ స్టోరీలో ప్రాబ్లం వచ్చింటది, దాని వల్ల వీళ్ళ లవ్ స్టోరీ ఇక్కడ బ్రేక్ అయింది. సో ఈయన ఇక్కడ నుంచి ఆ పద్మ దగ్గరికి వెళ్ళి ఆ పద్మ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆవిడది సెట్ చేసి మళ్ళీ మనోడు లవ్ స్టోరీ సెట్ చేసుకుంటాడు. అది స్టోరీ. అది స్టోరీ. ఈ మధ్య కాలంలో ఏంటంటే బలగం లాంటి సినిమాలు వచ్చిన తర్వాత కంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు. సో నాకు తెలిసి ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఇంకొంచెం మంచిగా మనం మార్కెట్ లోకి సినిమాని తీసుకెళ్తే, ఎందుకంటే అంతా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు, ప్యాడింగ్ చాలా బాగా తీసుకున్నారండి మీరు. అండ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు క్యారెక్టరైజేషన్ బట్టి మారుతూ ఉంటే ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేసే రేంజ్ లోనే సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే బాధలో ఉన్నా హ్యాపీలో ఉన్నా ఎంజాయ్ చేయాలన్నా నలుగురు కలవాలన్నా లైక్ సినిమా. కానీ ఆ సినిమాని ప్రొజెక్ట్ చేసే విధానంలో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే ఖచ్చితంగా మార్కెట్ లో సినిమాకి ప్లస్ ఉంటుంది. అదే అనుకున్నా, అంటే కంటెంట్ వెళ్తే గట్టిగా, అందుకే ఇంత ప్యాడింగ్ కూడా ప్రతి క్యారెక్టర్ కూడా ఆ రకంగానే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ క్యారెక్టర్ కి మహేషే కావాలి, మహేష్ బ్రోనే కావాలని అదే పనిగా మాట్లాడి తీసుకురావడం. డైరెక్టర్ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఒక 10-15 years నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. ఆయనకు ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఫేమ్ లో ఉన్న వాళ్ళు అందరు ఫ్రెండ్సే. సో నాకు వీళ్ళందరూ వద్దు, నాకు ఈ క్యారెక్టర్ కి ఈడే కావాలని చెప్పి ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు మేము. ఈ క్యారెక్టర్ కి వీడే కావాలి పిలిపియండి అని చెప్పి నన్ను పిలిపించి తీసుకున్నాడు. సో ఆయన అంత పర్టికులర్ గా ఉన్నాడు. మీరు అన్నట్టు రాసుకునేటప్పుడే మొత్తం సో ఇదే కావాలి. అందరికి షాక్ ఉండింది ఏంటంటే అశుది నాకు షాక్. ఈవెన్ సెన్సార్ వాళ్ళు కూడా షాక్ చూసి అశుక్ ఫోన్ చేయండి ఒకసారి మాట్లాడదాం. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత అశుక్ వాళ్ళమ్మ డిస్ట్ తీస్తుంది సినిమా చూడగానే. ఎంత బాగున్నదే, ఎంత పద్ధతిగా ఉన్నది. అంటే ఈ క్యారెక్టర్ కి అశుక్ సెట్ అవుతుందని నాకు ముందు నుంచి నమ్మకం. ఎందుకంటే అశుక్ మనం బయట చూసేది కాదు, అశుక్ రియల్ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా అవన్నీ కవర్ చేయడానికి అమ్మాయి అలా హ్యాపీగా ఉన్నట్లుంటది. సో ఈ క్యారెక్టర్ అని నేను ఆ అమ్మాయి రియల్ లైఫ్ లో ఉన్న కష్టాలు కానీ మన సినిమాలో కష్టాలు పెద్ద ఏం కాదు, మీరు పెట్టేయండి హ్యాపీగా అని. మొత్తం మా రైటర్ గాని మా డైరెక్టర్ గాని అందరు షాక్. ఫస్ట్ సీన్ దిగానే ఇంత బాగా చేసింది అసలు అనేసి. అది అశోక్ అయితే అసలు అశు ఫ్యాన్స్ ని ఏమైతే కోరుకోవస్తారో అది ఉండదు. అశులో యాక్టింగ్ చూస్తారు. ఇంట్లో మీరు అశ్విన్ చూసారు ఇన్స్టాగ్రామ్ లో, ఇప్పుడు అశులో యాక్టింగ్ చూస్తారు. కాదు డిస్క్రిమినేషన్ అని ఉంటుంది సినిమా ముందు, అలా ముందు ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. అంటే ఇప్పుడు మజిలీ మూవీ ఉంటుందండి. మజిలీ మూవీ ఇప్పుడు సమంత అనగానే గ్లామర్ హీరోయిన్ అనుకుంటాం, కానీ మజిలీ మూవీ చూసిన తర్వాత ఆవిడ యాక్టింగ్ ఫ్యాన్ అయిపోతాం. ఆవిడ గ్లామర్ కాకుండా ఆవిడ యాక్టింగ్. సో అశోద్ ఏంటంటే ఇక్కడ అశులో ఉన్న టాలెంట్ అంతా ఈ సినిమాతో బయటకు వస్తుంది. అది దాని మజిలీ అన్నారు కాబట్టి, మజిలీలు కూడా మీరు ఉన్నారు కాబట్టి. మజిలీ నేను సుహాస్. సుహాసా? ఓకే. చాలా మంది అంటారు ఏంటది మజిలీ అనగానే మజిలీలో కూడా ఉంది కదా. నాకు అది కాదు ప్రాబ్లం, చాలా మంది కలర్ ఫోటో బాగుందండి అంటారు. ఫస్ట్ లో చెప్పేవాడిని, నేను కాదన్నారు. నేను కాదంటే చెప్పేవాడిని. తర్వాత ఏంటంటే నేను చెప్పడం మానేసి ఓకే అండి అని చెప్తున్నా. ఒకసారి ఏంపీ మాల్కి వెళ్తే ఒక అంకుల్ వచ్చి కలర్ ఫోటో చాలా బాగుంది, ఏంపీ మాల్కి వెళ్తే కలర్ ఫోటో చాలా బాగుంది బాబు అంటాడు. ఓకే అంకుల్ అండి అనగానే నా చేపట్టుకొని లాగుతాడు. క్లైమాక్స్ ఏంటి అలా తీసామంటాడు. మీ అమ్మ ఇక్కడ కొడతాడా ఏంది ఇప్పుడు అనేసి. బయట ఎక్కడ టీ స్టాల్ దగ్గరికి వెళ్తే వచ్చి అన్న కలర్ ఫోటో సూపర్ అన్న అంటారు. అదే నేను కాదురా కలర్ ఫోటోలో సుహాస్ రా అంట. నువ్వేలే అన్న అంటారు. అనగానే నేను తీసి మీకు చూపిస్తా ఇప్పుడు ఫోటో నీట్ గా చూపిస్తా. ఇది నేను ఎప్పటి నుంచో చెప్పాలని ఉన్నా గానీ కుదరట్లే. సుహాస్ గారిని మహేష్ విట్ట గారిని కలిపేశారు. వాడికి ఫోటో చూపించినా కానీ వాడు నమ్మట్లే. వాడికి నేను ఫోటో చూపిస్తున్నా, అరే నేను కాదురా సుహాస్ అంటే ఈ అబ్బాయి రా అని ఫోటో చూపిస్తున్నా, అయినా కానీ వాడు నమ్మట్లే. ఒక్క నిమిషం చూపిస్తా. అంటే చాలా సందర్భాల్లో మీకు ఇది ఫేస్ చేశారు అయితే సుహాస్ గారికి. చాలా ఈసారి నెక్స్ట్ టైం సుహాస్ గారు నెక్స్ట్ ప్రమోషన్స్ లో కలిసి పేర్లు కూడా ఏంటంటే మహేష్ సుహాస్. మా ఛానల్స్ కూడా ఏంటంటే ఫన్ బకెట్ చాయ్ బిస్కెట్. సో ఇద్దరం యూట్యూబే. అవును. ఇట్లా నీట్ గా పెట్టి ఇతను సుహాస్ నేను మహేష్ అంటే నువ్వే కదన్నా నీ ఫోటో నువ్వు చూపించి మళ్ళీ చెప్తా. అరే నీ అమ్మ నేను కాదు అలా పెట్టి చూపిస్తున్నారా? ఇట్లా నీట్ గా పెట్టి చూపిస్తున్నా. ఇట్లా ఇతను సుహాస్ నేను మహేష్ అంటే అదే నీ ఫోటో నువ్వే చూపిస్తావు కామెడీ కానీ ఇంకొకటి ఏంటంటే డిజిటల్ నుంచి వచ్చిన
ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముందున్నారండి. మీరు కావచ్చు అండ్ సుహాస్ గారు కావచ్చు, వైవా హర్ష కావచ్చు. అవును. ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న చిన్న యూట్యూబ్ ప్రయత్నాలతో నుంచి వచ్చిన వాళ్ళు. ఇంత ముందు మీరు 2016 లో ఇంత స్ట్రాంగ్నెస్ లేదు డిజిటల్ కి. అవును. ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి అనుకుంటా, ఒక 5 years మేము నుంచి చేసినప్పుడు అసలు జియో కూడా లేదు, ఇంకా జియో కూడా లేదు. సో ఇప్పుడు ఏంటంటే యాక్టర్స్ కి నేమ్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే పీపుల్ అంటే ఫోన్ వాడిన ప్రతి ఒక్కరు, వాడు ఆటో వాడా, రిక్షా వాడా, విలేజ్ లో ఉంటున్నాడా, సిటీలో ఉంటున్నాడా, యుఎస్ లో ఉంటున్నాడా, అంటే ఈ డిజిటల్ ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో అవన్నీ వేరియేషన్స్ లేకుండా క్యారెక్టర్ ని లైక్ చేయడం మొదలు పెట్టారు, సినిమాని ప్రేమించడం మొదలు పెట్టారు. అవును. అప్పట్లో ఏంటంటే ఫేవరెట్ హీరోస్ ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ సినిమాలకి సంక్రాంతి, దసరా, దీపావళి వస్తే ఫ్యామిలీ అందరూ వెళ్తారు. కానీ ఈ పాలాభిషేకాలు, ఈ పూలు, ఈ ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ లేవు. మేము చదువుకున్నప్పుడు కూడా అంత సినిమాకి వెళ్ళాలంటే ఫ్యామిలీ తీసుకెళ్తే చూడడం అవును. అంతవరకు. తర్వాత ఇదంతా ఫామ్ అయిన తర్వాత ఆ ఫోన్ అనేది వచ్చిన తర్వాత లైక్ చేస్తున్నాం. లైక్ మీరు ఫన్ బకెట్, ఇప్పుడు మహేష్ విట్ట అంటే ప్రతి ఒక్కరు కూడా ముందు ఫన్ బకెట్ ఫన్ అనే బకెట్ అంటారు. అంటారు. ఇన్ని సినిమాలు మీరు చేశారు, ఆఫ్టర్ బిగ్ బాస్ కి వెళ్ళారు, అయినా కూడా మహేష్ విట్ట అంటే ఫన్ బకెట్ రా. Yes. ఆ అది మెమరీ రీచ్ అసలు అంటే భయంకరమైన రీచ్. భయంకరమైన రీచ్. ఇప్పుడు రీసెంట్ గా నేను మా తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఇలా అక్క ఫన్ బకెట్ అక్క భలే ఉంటది అక్క, అసలు మా తమ్ముడు వాడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, బీటెక్. అంటే చిన్నప్పుడు వాళ్ళు చూస్తున్న రోజుల్లో ఆ మెమరీస్ ఎంత రీకలెక్ట్ అవుతాయి బేసికల్ గా. అవును. అట్లా నిజంగా మీరు అందరూ ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు, అట్లా మార్క్ ని మీకంటూ ఒక ఇది సెట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. సమ్ టైమ్స్ ఇట్లా అంటున్నప్పుడు, షేర్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మహేష్ గారు? అంటే కష్టపడిన దానికి ఫలితం ఉంది, ఉమ్, అంతే చాలు. అంటే చెప్పిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఆ కష్టానికి ఇప్పుడు వచ్చిన రికగ్నిషన్ కి సెట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ రికగ్నిషన్ రావాలి, ఇది ఉంటుంది మైండ్ లో. ఓకే. నేను ఎప్పుడు దేవుడిని ఒకటే కోరుకుంటా, దేవుడా నాకు భయంకరమైన సక్సెస్ కావాలి, దానికి 10 రెట్లు కష్టం ఇయ్యి. అంటే నువ్వు నన్ను కష్టపెట్టు పర్లేదు, కానీ నాకు సక్సెస్ కావాలి. సో అంటే సక్సెస్ అది ఒక 10 ప్రాజెక్టులు కష్టపడితే ఒకటే సక్సెస్ వస్తుంది. సో ఒక సక్సెస్ అంటే 10 ప్రాజెక్టులు కష్టపడేదానికి రెడీగా ఉన్నాం, కానీ సక్సెస్ అనేది టైం పడుతుంది, అంతే. అవును. అంతే, అది వచ్చినప్పుడు ఇవేం కనపడవు. ఇంకా ఇప్పుడు మెగాస్టార్ గారిని మనం మెగాస్టార్ అది ఇదని పోయినప్పుడు ఆయన దీని వెనకాల ఎంత కష్టపడి ఉంటాడు అవును. అప్పట్లో. అవును. అది మీరు ప్రతి పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అన్నయ్య అని పెడతారు మీ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్. మొన్న కూడా చిరంజీవి గారి బర్త్డే అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి పోస్ట్ చేశారు, హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి. సో చిరంజీవి గారు అనగానే వెంటనే మహేష్ విట్టాకి నేనేంటంటే దాన్ని కలెక్ట్ చేసి యాక్చువల్లీ కొన్ని క్వశ్చనరీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి. సో మీరు బిగ్ బాస్ టైంలో ఉన్నప్పుడు వచ్చింది పెట్టుకుని మీరు హ్యాపీ బర్త్డే అన్నయ్య అని పెట్టారు. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఏంట్రా ఇండస్ట్రీ కంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ రోజుల్లో ఆయన సినిమాలు చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ డే సినిమా చూడాలని కట్అవుట్ కి పూలమాలలు వేసి అట్లా మేము ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నామండి. లైక్ సునీల్ గారు చాలా చెప్తారు, చాలా బాగా చెప్తారు. అట్లా చాలా మంది ఉన్నారు. మీకు చిరంజీవి గారు అనగానే ఏం చెప్తారు? చిరంజీవి అంటే అది చెప్పలేము. ఇప్పుడు ఎందుకు ఇష్టం అనేది చెప్పలేము అసలు. అంటే ఆయన డ్రెస్సింగ్ ఇష్టమా, ఆయన యాక్టింగ్ ఇష్టమా, ఆయన డాన్స్ ఇష్టమా, అవన్నీ ఏం చెప్పలేము. ఎట్లా అంటే మన లైఫ్ లో ఒక పార్ట్ లాగా అనమాట. మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వదిలేసి అలా వెళ్ళి అన్నయ్య సినిమాలో కూర్చుంటే హ్యాపీగా మనల్ని ఎంటర్టైన్ చేసి మన కష్టాలన్నీ ఒక 2 గంటలు పక్కన పెట్టేసి భార్య తమ్ముడు అని చెప్పి పంపిస్తారు, అమ్మయ్య అని చెప్పి బయటకు వచ్చేస్తాం. మళ్ళీ మన కష్టాలు మనకు మామూలే. మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు అన్నయ్య సినిమా వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోవడము, ఎన్ని పక్కన పెట్టా ఓకే అన్నయ్య రెడీ మొత్తం అన్ని చూడటము. సో అది అంటే మన లైఫ్ లో ఒక అందరికి ఉన్న కష్టం ఫేజ్ లో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసి మనందరినీ బాగా ఇవన్నీ పక్కన పెట్టేది కొందరు సినిమాలు చూసాం. సో దాంట్లో ఏంటంటే మెగాస్టార్ గారు హ్యాపీగా నెంబర్ 1 ఆయన, అంతే. అంటే ఏకలవ్య శిష్యులు అంటాం కదా, ఆయన మేమంతా ఏకలవ్య శిష్యులు. అంటే ఆయన కలవాల్సిన పని లేదు, మమ్మల్ని పిలిచి మాట్లాడాల్సిన పని లేదు. బట్ ఏంటంటే మేము అనుకుంటుంటాం మామూలుగా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎవరిని యాటిట్యూడ్ చూపించాడు అనుకోండి, ఎవరిని యాటిట్యూడ్ చూపిస్తే మనకి ఈ రోజుకి వాడారా మెగాస్టార్, షూట్ అయిపోయింది వాడి కథ. తర్వాత షూటింగ్ జరిగినంత సేపు వాడే మనకు మెగాస్టార్, వాడిని బాగా ట్రీట్ చేయాలి. షూటింగ్ అయిపోయిన తర్వాత సో అట్లా అనమాట. అంటే ఎవరికైనా ఇష్టమైంది, ఎవరికైనా కానీ కష్టపడి పైకి వచ్చారు అంటే కనుక వాళ్ళ కష్టం ముందర మనదంతా అనేది ఒకటి ఉంటది, అంతే. ఆయన కష్టంతో పోల్చుకుంటే అసలు వాటి కష్టాలే కాదు. ఎప్పుడు అంటారు మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్ అంటారు. ఆ పదం ఇచ్చేస్తున్నారు కానీ
ఆ ఒక్క వృక్షం అంత పెద్దదై ఇంత మందికి నీడనివ్వడానికి ఆ చెట్టు ఎంత కష్టపడి ఉండాలనేది నిజంగా 16 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇండస్ట్రీకి వాళ్ళ ఇంట్లోనే. అవును. సో అంత మందిని వాళ్ళు నమ్ముకొని వాళ్ళు నమ్ముకొని ఒక 50-60 మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో అంత కాంపౌండ్ క్రియేట్ చేసుకున్నారు. స్వయం కృషితో ఫస్ట్ వచ్చి అందరికి ఒక లైనప్ వేశారు. నాట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ, చాలా మంది ఇన్స్పైర్ ఇండస్ట్రీకి వచ్చినారు. చిరంజీవి గారిని చూస్తూ ఆయన ఇప్పటికి మన జిమ్ వీడియో చూస్తా అంటే మొన్న కదా విశ్వంబర అప్పుడు అనే మీ ఏజ్ అంతా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా, ఎందుకు అంత కష్టము అంటే ఇప్పుడు రజనీకాంత్ గారి లాగా లేదా కమల్ హాసన్ గారి లాగా ఆయన అదే గ్రే లుక్ పెట్టేసుకొని ఎక్కువ డాన్స్ లేకుండా ఎక్కువ ఫైట్లు చేయకుండా వాళ్ళకి సింపుల్ గా చేయొచ్చు. బట్ ఎందుకు ఈయన అన్నయ్య మెగాస్టార్ అని ఎందుకంటాం అంటే ఏజ్ అనేది కనపడినాడు, ఏజ్ అనేది కనపడినాడు. ఇప్పటికి ఆయన ఏంటంటే ఇప్పుడు ఉండే యూత్ కాంపిటీషన్ ఇస్తాడు ఆయన డ్రెస్సింగ్ లో గానీ, ఆయన యాటిట్యూడ్ గానీ. అంటే ఇప్పుడు ఉండే వాళ్ళని కూడా ఆయన ఇన్స్పైర్ చేసి పడేస్తాడు. ఇందాక మీరు అన్నారు అసలు అవే వర్డ్స్, అవే కరెక్ట్ వర్డ్స్. 2 గంటలు అన్నయ్య సినిమా అంటే లోపలికి వెళ్ళి చూసి మన బాధలు మర్చిపోయి వెళ్ళడానికి, మళ్ళీ అన్నయ్య సినిమా చూడగానే మళ్ళీ రీఛార్జ్. అది ఇప్పటికీ ఆయన ఫైట్ చేయడం గ్రేట్నెస్. మీరు చెప్పిన పాయింట్ చాలా. ఆయన అసలు అంత కష్టపడడం ఏంటి, కష్టపడితేనే స్టార్ అవుతారండి. అంతే, కష్టంగా దానికి మించి పడితేనే స్టార్ అవుతారు. ఊరికే స్టార్లు ఎవరు, ఊరికే స్టార్ అవ్వరు అసలు. ఊరికైతే స్టార్లు కూడా ఇయ్యరు, ఎవడు పిలవడు కూడా. ఇప్పుడు చిరంజీవి గారు అనే దానికన్నా మెగాస్టార్ అని ఎక్కువ పిలుస్తాం, ఎందుకు ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు కాబట్టి. కరెక్ట్. సో స్వీట్. అండ్ ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? 1 word లో చెప్పండి చిరంజీవి గారి గురించి. లెజెండ్. ఆయన మా ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంది. ఇప్పుడు చాలా సినిమాలు చూసారా సార్, అన్ని ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఏదైనా సినిమా ఉంటే వెళ్ళి మీకు ఉంటుంది తెలుసా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అన్నయ్య వచ్చినాడు అంటే, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత రోజు 100 థియేటర్లు పెరుగుతాయి. అంతుంది. ఆయన జస్ట్ ఈవెంట్ కి వచ్చి ఆశీర్వదించి వెళ్తే చాలు, వాడు స్టార్ అయిపోతాడు నెక్స్ట్ రోజు. అంతుంది ఇప్పటికి. రీసెంట్ గా ఒక ట్రెండింగ్ లో కూడా ఉంది ఒక సినిమా, తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ సినిమా అప్పుడు సింగిల్ గా వచ్చిన సింహం మామూలుగా కాదు. ఎందుకంటే అప్పుడు ఒక పెద్ద సినిమా కూడా ఉంది వేరేది. ఆ సినిమా అప్పుడు ఈ సినిమా కలెక్షన్లు వస్తాయా లేవా అని చెప్పి చాలా భయపడ్డారు. హెవీ కాంపిటీషన్ లో రిలీజ్ చేసినా కూడా హ్యూజ్ రెస్పాన్స్, హ్యూజ్ కలెక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. హనుమంతుడు వచ్చాడు, కరెక్ట్. వెనకాల నేనున్నా అన్నాడు, అయిపోయింది. కట్ చేస్తే 150 కోట్లు. ఇంకా పెరుగుతుంది తర్వాత. చిన్నపిల్లలు ఎక్కువ చూసారబ్బా భయంకర. ఇంటర్వెల్ పడగానే థియేటర్ లో 50 మంది పిల్లలు జై హనుమాన్ అని ఎగురుతారు. రే మీరు ప్లే స్కూల్ కి వచ్చారా, థియేటర్ వచ్చారా అనిపించింది. ఓకే. అండ్ ప్రవీణ్ గారు మీరేం చెప్తారు చిరంజీవి గారి గురించి? ఏమన్నా మీ వర్డ్స్ చెప్పండి. ఏం చెప్పాలి, ఇన్స్పిరేషన్ అండి బాగా. ఒకవైపు అంటే ఈ ఫీల్డ్ లోనే కాకుండా పర్సనల్ గా యాజ్ ఏ పర్సన్ కూడా ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఎంతో మందికి సినీ కార్మికులకు కూడా ఆయన చేసే చూస్తూనే ఉంటాం. కోవిడ్ టైంలో కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన, తెలియకుండా చాలా మంది చేస్తున్నారు. గుప్తదానాలు చాలా చేస్తారని చెప్తారు. చాలా ఇన్స్పిరేషన్ ఆయన. నేను ఒకటే, ఇప్పుడు ఎందుకు ఇంత పొక్కుని అంటారు, ఎందుకు ఇంత పొగుడుతారు అంటారు. ఒక మనిషి మన దగ్గర లేనప్పుడు ఆయన అది ఇది అనుకుంటే బదులు ఉన్నప్పుడు హ్యాపీగా చూసుకుందాం, ఆయన ఉన్నప్పుడు ఆయనలాగా చూసుకుందాం. అదే ఎప్పుడో తర్వాత ఎప్పుడో పొగిడే బదులు ఉన్నప్పుడు బాగా చూసుకుంటుందా. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ ఏంటది, ఏది ఎలక్షన్ సీట్ అయిపోయింది, సక్సెస్ వచ్చేసింది, కూటమి విజయం సాధించింది. ఏంటో బాధ సినిమాలో ఎప్పుడు ఎలక్షన్స్, ఎప్పుడు కూడా వాళ్ళు గెలిచారా, వీళ్ళు వచ్చారా, ఆ గవర్నమెంట్ వచ్చిందా, మనం పెరుగుతున్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం. తెలంగాణ వాళ్ళు అడిగేది కదా, అంటారు కదా వన్ సైజ్ స్టెప్ అని బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది కదా. ఎప్పుడైతే జనసేన అనే ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ పడిందో అప్పటి నుంచి ప్రచార సభలు చూడడం మొదలు పెట్టాం, సభల స్పీచ్ వినటం మొదలు పెట్టాం, ర్యాలీల్లో వెళ్లి పాల్గొనడం మొదలు పెట్టాం. అది మీరు అగ్రీ చేస్తారా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏపీలో హీట్ ఎలా ఉందో అందరికి తెలుసు. బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వస్తున్నారు, బట్ క్లీన్ స్వీప్ చేసేసి కూటమి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడమే కాదు, అన్ని నియోజకవర్గాలలో హ్యూజ్ మెజారిటీతో గెలవడం అనేది, ఒకప్పుడు ఎన్టీఆర్ గారు గెలిచారంట, అంటే అంత హైయెస్ట్ మెజారిటీతో ప్రజల ప్రేమ తీసుకుని సినిమాలు చేసుకుంటూ ఇటు సైమల్టేనియస్ గా పాలిటిక్స్ లో కూడా 2 విషయాలు యాక్సెప్ట్ చేయరు. అదే నెక్స్ట్ ఇది ఇప్పుడు రిపీట్ అయిందని ఒక మాట వింటూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఆయన గెలిచారన్న తర్వాత
చిరంజీవి గారి హౌస్ కి వెళ్ళేటప్పుడు అవును. ఆ వీడియో ఎంతమంది Blessings. నిండించి స్టేటస్లు అండి. మన ఇంట్లో ఏదో ఒక పండగ జరిగినట్లు, మన ఇంట్లో ఏదో అది హ్యాపీ అనిపించింది లేదు, మీరేం చెప్తారు మహేష్ గారు ఫస్ట్? చిరంజీవి గారిని చూసి మేము కష్టపడతాం కదా, ఆయన చిన్నప్పటి నుంచి చూసి ఆయన ఇంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య నీకన్నా నేను ఎక్కువ కష్టపడతా అని పడి వచ్చినట్టుంది నాకు. అవునా? నీకన్నా నేను ఎక్కువ కష్టపడతా, నీ తమ్ముని నీకన్నా ఎక్కువ పడాలా వద్దా అని చెప్పి పోటీ తీసుకొని ఈయన కష్టపడ్డాడు. ఉమ్, సో దీని కూడా సక్సెస్ వచ్చింది, హ్యాపీ. అవును. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తాలూకా అసలు అంతా ఎమ్మెల్యే తాలూకా హ్యాష్ ఎన్ని ట్యాగ్ సినిమా పేర్లు రిజిస్టర్ అయిపోయింటాయో, కదా. ఎన్ని సినిమా పేర్లు రిజిస్టర్ అయిపోయింటాయి ఇప్పటికి, అనౌన్స్ చేసి పడేస్తారు చూడండి. ఓకే. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని సక్సెస్ లో అలా చూడడం? మీకు ఏమనిపిస్తుంది మహేష్ గారు? కొందరు అంటారు కదండి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీకి వస్తే నువ్వు చదువుకున్నావు నీకు అవసరం ఆ ఇండస్ట్రీ అని, ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయాలకు వెళ్తే నువ్వు ఆర్టిస్ట్ నీకు అవసరం ఆ రాజకీయాలు అంటారు కదా, దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసేసాడు. నేను ఎక్కడైనా నడుస్తాం, ఎక్కడైనా ఎవరైనా గెలవచ్చు అనేది బ్రేక్ చేసేసాడు, అది హ్యాపీ. ఇంకొకటి పెద్దవాళ్ళు ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారు, నాట్ ఓన్లీ యూత్. మనం ఏదో వెళ్ళి ఓట్లేస్తాంలే గానీ పెద్దవాళ్ళు నా కొడుకు లాంటోడు ఖచ్చితంగా గెలవాలి. కొంతమంది ఏమో ఫారెన్ నుంచి కూడా వచ్చారు. అసలు ఎక్కువగా అదేంటి 6:37 వరకు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నారు ఈవినింగ్ అని. 82% మొత్తం. మోదీ గారు ఒక లైన్ చెప్పారు, ఈజ్ నాట్ పవన్, పవన్ తుఫాన్. ఈజ్ తుఫాన్ చెప్పారు. అది చాలా బాగా వైరల్ అవుతుంది యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు 10 ఏళ్ల నుంచి. 10 ఏళ్ళు అయింది కదా, కరెక్ట్. 10 ఏళ్ల నుంచి ఓడోడైనా మాట్లాడింటాడు. ఇప్పుడు పొగడ్డం వదిలేసాయి, ఈ నెగిటివ్ అనేది తగ్గింది అవును. చాలు. నెగిటివ్ తగ్గింది, ఆ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయినాయి, అన్ని తగ్గిపోయినాయి. తగ్గిపోయి ఒక మనిషిగా గుర్తిస్తూ ఉన్నారు. సినిమా అయినా రాజకీయం అయినా ఏదైనా కూడా ఫ్యాన్స్ నుంచే అన్ని వెళ్తుంది కాబట్టి ముందు అభిమానులకి సినిమా నచ్చాలి కాబట్టి. యాక్చువల్లీ ఒకటి చెప్పాలి, ఈ ఇంటర్వ్యూలో పర్సనల్ స్పేస్ లో అడిగినా కూడా ఇంటర్వ్యూ వెళ్ళిద్దన్న ఉద్దేశంతో అభిప్రాయాలు అడుగుతూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఏ సినిమాకైనా అందరు సినిమాల హీరోలు లవర్లు ఉంటారు. బికాజ్ ఎందుకంటే అందరు హీరోస్ ఫ్యాన్స్ సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ కంటెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళితే చూస్తారు. సో ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ గా మీ సినిమాకి మీరు ఇచ్చే హోప్ ఏంటి? థియేటర్కి వచ్చే ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? ఇందులో అదే అండి, ఏదో ఒక రొటీన్ ఫార్ములా లాగా ఏదో హీరో చుట్టూ కొన్ని ఉంటాయి, ఏదో ఆర్టిఫిషియల్ ఒక క్యారెక్టర్ రావడం వెళ్ళిపోతుంటాడు అట్లా కాకుండా ఒక ఒక అశ్వ దగ్గర నుంచి కూడా మహేష్ అన్న కావచ్చు, భూపాల్ అన్న కావచ్చు, 90s కి ద్రోహన్ ఉన్నాడు అంటే ప్రతి క్యారెక్టర్ కు ఒక ఎంటర్టైన్మెంట్ తో వెళ్తుంది. అన్ని రొమాన్స్ ఉంది, ఫన్ ఉంది, ఫైట్ ఉంది, అన్ని రకాల అంటే ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఎమోషన్, కొత్త బ్యాక్ డ్రాప్, సాంగ్స్ బాగున్నాయి, 2 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో అన్ని దీనికి ప్లస్ బాగుంది అనమాట, అన్ని బాగా కలిసి వచ్చాయి అనమాట. సో కొత్త రాయలసీమని ఆ బ్యాక్ డ్రాప్ లో కొత్తగా చూపిస్తున్నాం అన్నమాట. సో అది కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే డన్. ఓకే మహేష్ గారు, ఫైనల్ గా ఒక 2 minutes ఒక ర్యాపిడ్ ఫైర్ మీతో, ఓన్లీ ర్యాపిడ్. ఎందుకంటే మీ జోష్ కి ర్యాపిడ్ ఎలా మ్యాచ్ చేద్దాం ఒక చిన్న చెకప్ అనమాట. ఓకేనా? స్టార్ట్ విత్ యూ. స్టార్ట్ చేయనా? చెప్పండి. చెప్పడమే, అడగడమే లేట్ అయితే. ఓకే, సో మీరు మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్? నైట్ పర్సన్. ఓకే, సో మీ ఫస్ట్ పే చెక్ మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? 200 రూపీస్. 2015 లో తీసుకున్నారు. ఓకే, ఆల్మోస్ట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ సినిమాలో ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉందని ఫస్ట్ ఫోన్ చేస్తారు, సెట్ లోకి వెళ్ళి పని చేస్తాం, కానీ తర్వాత కొన్ని సినిమాలకి అందులో మనం ఉండవు, ఎడిటింగ్ లో తీసేస్తారు, కొన్ని చెప్పరు. అట్లా మీ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? రాజాది అవునా? 2 సీన్లు ఉన్నాయి, 2 సీన్లు ఒక సీన్ తీసేశారు, ఇంకొక సీన్ లో కూడా ట్రిమ్ అయింది, జస్ట్ అలా చాలా వెళ్తా ఉంటే. అవునా? ఇప్పుడు 6 days పని చేశారు, 6 days పని చేశారు, 6 days పని చేశా, డబ్బులు తీసుకున్నా. 2 సీన్లు అయితే ఒక సీన్ తీసేశారు, ఇంకొక సీన్ లో కూడా ట్రిమ్ అవడం వల్ల అటు వచ్చి అటు వెళ్ళిపోతా. ఎక్కడ ఉంటుంది సీన్? రాజాది గ్రేట్ లో ఇది వీళ్ళందరూ కబడ్డీకి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ లోపల రూమ్ లో అంటే ఆయన రఘుబాబు గారు వచ్చి డిస్కషన్ పెడతారు, అప్పుడు సడన్ గా వచ్చి ఆడ కోచ్ ఆడేదానికి రమ్మంటాడు రండి అని చెప్పి వెళ్ళిపోతా. అది అంతే, నాకు కూడా కనపడలేదు, ఇద్దరు నేను ఎన్నిసార్లు పెట్టుకుంటా వెళ్ళిపోతా. కాదు మహేష్ గారు, ముందు ఒక ప్రాజెక్ట్ చేసి సినిమాకి వెళ్ళినప్పుడు అరే ఇందులో నేను చేశాను అని ఫ్రెండ్స్ కో ఫ్యామిలీకి చెప్తాం, అట్లా మీరు ఆ సినిమా తర్వాత చెప్పడం మానేసారా? ఏంటంటే పలానా సినిమాలో ఉంటాయి, ఎన్ని సీన్లు ఉంటావు ఏమో తెలియదు, వచ్చినా చూసుకోని చెప్తాను. అట్లా బాధపడ్డారు ఏమన్నా? కొంచెం బాధేం లేదండి, అంటే ఆయన అప్పటికే డైరెక్టర్ అనిల్ రాపుడి గారు చెప్పారు, అరే క్లీన్ షేవ్ చేయరా మంచి క్యారెక్టర్ ఉంది అంటే, లేదన్నా గడ్డంతో 4 సినిమాలు కమిట్ అయి ఉన్నా, సరే అయితే ఒక చిన్న క్యారెక్టర్ ఉంది 2 సీన్లు చేస్తావు అంటే, సరే ఓకే అని చెప్పి చేశారు. అట్లా. ఓకే
ఓకే. సో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకటి నేర్చుకున్నాం అంటారండి. కొన్ని నేర్పుతాయి అంటారు. అలా మహేష్ కి ఇండస్ట్రీలో నేర్చుకున్నవి ఏంటి? నేర్పింది ఏంటి? నేర్పింది ఎటువంటి ఎదవలతోనే నవ్వుతూ మాట్లాడాలి. పాయింట్. వాడు ఎంత లఫ్ట్ గాడైనా గానీ వెళ్ళి బాగున్నారు అని సూపర్ అని అని ఎక్కువ మాట్లాడాలి. తర్వాత 190 మంది మోసం చేస్తారు అనేది మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రావాలి ఇక్కడికి. ఓకే, ఇవి నేర్చుకున్నాను. స్వీట్. ప్రాపర్ ఎక్కడ? ప్రొద్దుటూరు, కడప. కడప. ఓకే. కడపలో సినిమాలు చూసి, మీ సినిమాల్లో మీ బ్యానర్లు అక్కడ పోస్టర్లో చూసి విజిలేసి పంపించిన ఏమైనా మెమరీస్ కొన్ని ఉంటే ఇన్ని సినిమాల్లో? అయ్యో, కృష్ణార్జునంకి ఊరత కటౌట్లు పెట్టాను. నేను ఫోన్ ఆపండి రా, నేను కాదురా హీరో, నాని అన్నరా, ప్లీజ్ రా దయచేసి ఆపండి రా అంటే ఉండు మావా అమ్మ ఇంత పెద్ద క్యాటర్ చేసిన మొత్తం అన్ని ఊర్లలో కటౌట్లు కట్టిపడేసినారు. ఓకే, అది అది హ్యాపీ థింగ్. హ్యాపీ ఓకే. హ్యాపీ థింగ్ ఒకటి, భయం కూడా అదే. ఎందుకు? ఇంత ఓవర్ చేస్తారు ఇల్లు. అభిమానం అండి, అది కడపలో ఉన్న అభిమానం, అది ఫ్యాన్స్. ఏ థియేటర్ బయట అయితే మన డబ్బులు వేసుకొని కటౌట్లు కట్టామో అదే థియేటర్ల బయట మా ఫ్రెండ్స్ వెళ్ళి మా కటౌట్లు కడతా అంటే హ్యాపీగా ఉండింది. ఓకే, సో స్వీట్. అండ్ మీకు ఇండస్ట్రీలో పెళ్లి పక్కన పెట్టండి, క్రష్ ఎవరు టాలీవుడ్ లో? ఎవరు లేదు. ఇగో ఇదే క్రష్ లేకుండా ఎలా ఉంటారు? క్రష్ అంటే ఏ హీరోయిన్ వచ్చి ఆ హీరోయిన్ క్రష్ ఉంటారు అంతే. చిన్నప్పటి నుంచి సినిమాలో రాకముందు ఒకరు క్రష్ ఉంటారు కదా. క్రష్ అంటే ఏ రకంగా చెప్పండి? ఓ నాయన, ఏ రకంగా స్వామి? క్రష్ అంటే ఈ అమ్మాయి బాగుంటది అనేది ఒకటి, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే అరే ఈ అమ్మాయిని రియల్ ఒక్కసారి చూడాలి. సరే, ఇప్పుడు మీరే నాకు పాయింట్ ఇచ్చారు. ఈ అమ్మాయి బాగుంటుంది అంటే ఏ అమ్మాయి బాగుంటది, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉందంటే ఏ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి, ఈ అమ్మాయి మంచి కత్తిలా ఉందంటే ఏ అమ్మాయి అలా కత్తిలా అనిపించింది? అదిగో అది చెప్పాలి. నాకేంటంటే శ్రియా గారు అంటే బాగా ఇష్టము. సో చిన్నప్పటి నుంచి శ్రియా గారిని ఎప్పుడు చూడాలనుకున్నా. నేను తెలుగులో వర్క్ చేసేటప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. సో ఆవిడతో ఇంటర్వ్యూ చేసి చిన్నప్పటి నుంచి ఉంటది కదా ఆ టెన్షన్ లోపల, ఆ టెన్షన్ కి నేను వణుకుతుంటే ఏమైంది అంటే, లేదు మేడం ఇంటర్వ్యూ అన్నారు, నేను తినకుండా వచ్చేసాను ఇదంటే ఆవిడ హ్యాండ్ బ్యాగ్ వచ్చి తీసి నాకు ఒకటి ఫ్రూట్ ఇచ్చి తినేసి నీళ్ళు నాకు నిదానంగా చేసుకుందామని. సో అది మంచి గుర్తుండిపోయింది. ఫ్యాన్ మూమెంట్ అవ్వేది. ఇష్టపడిన అమ్మాయి మళ్ళీ పైగా ఇంటర్వ్యూ. అప్పటి నుంచి ఆ ఫ్రూట్ ఎక్కడ పడితే అక్కడ కొట్టా. అప్పటి వరకు అది ఫ్రూట్ ఉందని తెలియదు. ఏ ఫ్రూట్ అది? పేరు తెలియదు నాకు. అది పియర్స్ ఏదో అంటారు కదా అది. ఓకే, కాస్ట్లీ ఫ్రూట్ అయితే. ఓకే, ఎక్కడ కనపడితే అక్కడ తీసేసుకుంటా. ఓకే, శ్రియా గారి వల్ల అయితే. శ్రియా గారు, ఇంకెవరు చెప్పారు మీరు లిస్ట్ నాకు? కాజల్. కాజల్ ఆటోమేటిక్ కాజల్ ఏంటంటే నేను రాజు నేను మంత్రి షూట్ చేసేటప్పుడు ఎక్కడున్నా కానీ కాజల్ గారి సైడ్ కళ్ళార్పకుండా చూసేవాడిని. ఆవిడ అటు ఇటు పోతే అబ్జర్వ్ చేసి ఇటు తిరిగేది, రైడ్ ఇటు మళ్ళీ ఇటు తిరిగేవాడిని. సో కాజల్ గారు. ఇంకా అంతే అండి. అంతే. మీరు చేసిన హీరోయిన్స్ లో ఎవరికి క్రష్ లేదైతే? లేదు. ఫ్యాన్ మూమెంట్ కూడా ఏం లేదు. కాజల్ గారు, శ్రియా గారు అంతే. ఓకే, సో ఇండస్ట్రీకి కమింగ్ ఒక ఇన్స్పిరేషన్ హీరో ఉంటారు. ఆ హీరో ఎవరు? నేను యాక్చువల్ డైరెక్టర్ కావాలని వచ్చాను. అవునా? డైరెక్టర్ కావాలని వచ్చా. నాకు ఇన్స్పిరేషన్ పూరి గారు ఫస్ట్, తర్వాత రాజమౌళి గారు, వీళ్ళే. పూరి గారు, రాజమౌళి గారు, వినాయక్ గారు. సరే, వినాయక్ గారిలో ఒక క్వాలిటీ తీసుకోవాలి, ఏం తీసుకుంటారు? ఎమోషన్స్ అండి. ఆయన ఎంత యాక్షన్ సీన్ పెడతాడో దానికి ఈక్వల్ గా ఎమోషన్స్ కూడా పెడతాడు. ఆ క్యాల్కులేషన్ ఎప్పుడు మిస్ అవడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన అదృష్టం 2 తీస్తే ఒక ఛాన్స్ అడుగుదామని అడిగేసండి. మేము కూడా మొన్నంత కాంట్రవర్సీ అదే, అదృష్టం ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సార్ అదృష్టం 2 తీయండి సార్, దాంట్లో ఒక 30 క్యారెక్టర్ పెట్టండి సార్. జూనియర్ ఎన్టీఆర్ గానీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బాయ్ గా ఒకసారి ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయండి సార్. తిరిగిపోతుంది సార్ అసలు. ముగ్గురు వచ్చి ఈ పక్క చారి ఇటు పక్క ఓల్డ్ సిటీ తిరిగిపోద్ది అదృష్ట 2. దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ నేను ఎక్కడో వెనకాల నిలబడుకొని ఎన్టీఆర్ అన్నం చూసుకుంటూ కూర్చుంటా. సో స్వీట్. మొన్నంతా కోన వెంకట గారి మీద ఇదంతా జరిగింది. గీతాంజలి ఎప్పుడు అదృష్టం వస్తుంది, ఎప్పుడు అదృష్టం? ఎందుకంటే రైటింగ్ లేదు, మీకు తెలియదు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న మెదిపట్నంలో ఉండేవాళ్ళు. నేను బ్యాచిలర్, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు అక్కడే ఒక 4 సార్లు అటు ఇటు తిరిగిన వాళ్ళు ఇంటి సైడ్ వస్తాడేమో అని. అక్కడ బయట ఒక ఆయన వచ్చేసి, ఎవరు నువ్వు ఇట్లా తిరుగుతున్నావు అంటే, సార్ అన్న ఇక్కడ లేడరా, షిఫ్ట్ అయిపోయాడు, మీరు తిరగద్దు ఇట్లా బాగోదు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఈ కాలనీ వాళ్ళు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయాం. అంత ఇష్టం అయితే. అదృష్టం కనపడలేదు ఆయన, అసలు కనిపించలేదు. వాళ్ళ అమ్మగారు కనపడ్డారు కానీ ఒకసారి ఆయన కనపడలేదు. నేను ఇంతవరకు చూడలేదండి డైరెక్ట్ గా. అదే నా బాధ. అందుకే అదృష్టం జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాను. సో స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏమైనా ఉందా?
సో స్ట్రగ్లింగ్ పీరియడ్ మాక్సిమం ఏమైనా ఉంటాయి. ఉందా ఎవ్రీ మంత్ స్ట్రగులే, ఎవ్రీ మంత్ స్ట్రగులే. అవమానాలు, అది కొనాలి, దానికి చట్కారాలు. EMI కట్టాలి, ఇంటి కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, అన్నీ ఉంటాయి. స్ట్రగ్లింగ్ పీరియడ్ మామూలే అండి, ఎవరికైనా స్ట్రగ్లింగ్ లేకుండా రాదు. ఉంటుంది ఉంటుంది. ఓకే డన్. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్ కి. కొంతమంది ఏంటంటే అరే దానిలోకి వెళ్ళే కంటే సినిమాలు చేసుకోవడం బెటర్, తర్వాత ఏం ఫేమ్ రాదు అనే ఒక ఒపీనియన్ ఉంది. కానీ అది ఈజీగా అనేస్తారు. ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడో గ్రామాల్లో ఉన్న టీవీలో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ కి మహేష్ కనబడతాడు. సినిమాలు చూసేవాళ్ళు కొంతమందే ఉంటారు, లేదా షార్ట్ ఫిల్మ్ చూసేవాళ్ళు కొంతమంది, కానీ టీవీ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అండి. మొబైల్ వెళ్ళడం వల్ల మీకు వచ్చిన టైం లేకుండా, పెన్ను పేపర్ మీ దగ్గర లేకుండా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండలేవు. వాడు పడుకోమన్నప్పుడు పడుకోవాలి, వాడు ఇష్టం వచ్చినప్పుడు తినాలి, వాడు ఏం చేయమంటే అది చేయాలి నచ్చినట్టు. సో దీనికి నువ్వు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ బయట ఎంత ఖర్చు పెట్టా రాదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఏంది రాదు, దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని వెళ్ళాలంటే హ్యాపీగా ఛాలెంజ్ గా తీసుకొని అసలు ఏంది ఇది, ఎందుకు ఇట్లా ఉంటది అంటే బయట చూసినంత ఈజీగా ఉంటది, లోపల దూలు తీరిపోతాయి. లోపలికి వెళ్ళి బయటికి రాగానే మినిమం 10 కేజీలు దోలు తగ్గిపోతారు. ఏంటిది అడుగుదాం అనుకున్నాను. నిజమే కదా, అందరు తగ్గిపోతున్నారు. ఒక టేస్ట్ తేజ అక్కడ ఏంటంటే ఫుడ్ ఉండదు, అందరూ తగ్గిపోయారు. తర్వాత టైమింగ్, మన టైమింగ్ ఉండదు. ఆ, అసలు ఏ టైం పడుకుంటాం మనం, నిద్ర సరిగా ఏ టైం కి తింటామో మనం. ఒకసారి అయితే నైట్ 2:30కి మేము లోపల కుక్ చేసుకుంటున్నాం. ఏ డిన్నర్ టైం తిందాం అట్లా. బయట 9 గంటలు తినేవాళ్ళం, నైట్ 2:30 అంటే టైమింగ్ మొత్తం మారిపోతుంది. అది ఫిజికల్ గా మెంటల్ గా పిచ్చిలేస్తుంది లోపల. పిచ్చిలేస్తుంది. కానీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యు మహేష్ గారు, బయటకు వచ్చినప్పుడు ఒక కండిషనర్ వస్తే చాలా మందికి నెగిటివిటీ, కొట్లాటలు, ఈ బ్యాక్ బిచింగ్ వర్డ్స్ ఎక్కువ వస్తాయి. మీరు లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ లోపల ఎంతమంది ఎవరెవరు ఉంటున్నారని ఒక చిన్న బజ్ పెడుతున్నారు కదా. తేజస్విని మడివాడు అండ్ సరయు, ఆల్మోస్ట్ చాలా మంది కూడా మహేష్ లోపల ఉంటే బాగుండు, ఇంకొంచెం ఆడతాడు, ఇంకొంచెం ఇచ్చేస్తాడు, వాడికి బ్యాక్ పిచ్చింగ్ రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అని చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి మీ బేస్ మీద చూస్తే. అవి మీరు కూడా మీరు ఇన్స్టాలో మీరు పోస్ట్ చేసుకున్నారు. అలా కొన్ని మెమరీస్ వింటున్నప్పుడు హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది. ఏం లేదండి. ఇప్పుడు నేను చేసే ఇన్ని ప్రాజెక్ట్స్ లో నేను ఇప్పుడు యూట్యూబ్ లో ఒక 400 షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అన్ని కలిపి 400 వీడియోలు ఉంటాయి. కుక్కరీ షోస్ చేశా, తర్వాత పటాస్ చేశా, తర్వాత జబర్దస్త్ చేశా. ఇట్లా నేను మూవీస్ చేశా, వెబ్ సిరీస్ చేశా. నేను చేసిన అన్ని ప్రాజెక్టులలో అది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంతే. దాన్నే సీరియస్ గా తీసుకొని నేను ఇక్కడ విన్నర్ అయిపోతే నేను ఇంకా ప్రపంచాన్ని వెళ్తా అని చెప్పి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఎప్పటికైనా కానీ ఒక మనిషిని తిట్టకూడదు. ఎందుకంటే అవతల ప్రాబ్లం, వాడు గేమ్ ఆడడానికి వచ్చా, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు. పోటీ పడితే వాడికన్నా ఫాస్ట్ గా పరిగెత్తాలని ట్రై చేయాలి, కానీ వాడికి ఎన్నికి లాగాలని ట్రై చేయకూడదు ఎప్పుడైనా. అంటే ఉన్న పేరు ఆల్రెడీ పేరు ఉంది, పేరు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళా, ఉన్న పేరు పోగొట్టుకోకూడదు. సో మనం మనలాగా ఉందాం అంతే. అది ఓకే డన్. మహేష్ గారిని ఒక వర్డ్ లో చెప్పాలండి ఏం చెప్తారు? త్రూఅవుట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ మనిషితో ట్రావెల్ అయి ఉన్నారు కదా, మీకు మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉంది అంటే ఏం చెప్తారు ఒక పర్సన్ నుంచి? అంటే మహేష్ గారు ఈజీ టు యాక్సెస్ అనుకోవచ్చు. అవునా? క్లోజ్ అయిపోతారు, త్వరగా కలిసిపోతారు. అవునా? త్వరగా కలిసిపోతారు, ఫ్రెండ్లీ ఫ్రెండ్. ఓకే, ఈజీగా యాక్సెస్ అయిపోతారు. ఒక యాక్టర్ గా ఇతని నుంచి కన్వీనియంట్. ఒక యాక్టర్ గా ఇతని నుంచి ఏదైనా ఒకటి తీసుకోవాలండి క్వాలిటీ, ఏం తీసుకుంటారు ఫైనల్? ఇదే మోస్ట్లీ, ఇదే ఈజీ యాక్సెస్, కన్వీనియంట్, కన్వీనియంట్, ఈజీ టు వర్క్, ఓకే, ఫ్రెండ్లీ నేచర్. ఎదుటివాడికి నేచర్. ఆ స్పేస్ ఇస్తే తొందరగా కనెక్ట్ అయిపోవడానికి ఈజీ ఉంటుంది. ఫ్రీగా మాట్లాడొచ్చు, అన్ని అడగచ్చు, తెలుసుకోవచ్చు, బాగా ఓకే, కలిసి వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ కూడా ఇంక మీదే ప్రొడక్షన్ కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది. నాకు షర్ట్ కుట్టించండి అన్నట్టు అన్ని క్యారెక్టర్ కూడా ఇచ్చేస్తారు అనిపిస్తుంది. మీ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వర్క్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అంతేనా? ఓకే, అలాగే అవ్వాలి మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా మీ క్రష్ ఎవరో చెప్పండి. టాలీవుడ్ క్రష్ శశిక. హీరోయిన్ కాదని చెప్పాను నేను. హీరోయిన్ సరే, హీరోయిన్ శశిక ఓకే, ఇప్పుడు ఓకే, బట్ మీ పర్సనల్ స్పేస్ లో క్రష్ ఉంటారు కదా? ఎవరున్నారు? ఎవరు లేరు. మ్యారేజ్ అయిందండి మీకు? అది కాదు, ఆయనకి హీరోలు అంటే ఇష్టం. అంటే అట్లా కాదు, హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి యాక్టర్ కావాలని వచ్చాడు. అమ్మాయిలు కూడా ఉంటారు కదా యాక్టర్స్, మీరు చెప్పలా? శ్రేయ, కాజల్, ప్రతి ఒక్కరు అట్లా ఉండరండి. అవునా? ప్రతి ఒక్కరికి అమ్మాయిలు పిచ్చాయి. అమ్మాయిలు పిచ్చి కాదు, ఫేవరెట్ యాక్ట్రెస్. నీకు ఇష్టమైన యాక్టర్? రష్మిక, జాన్వి. ఇటు మొత్తం అది కూడా మాకు కలిపేశారు. అంటే దేవరా చేస్తుందనేమో మేబీ, అంతేనా? ముందు కూడా ఇష్టమే. ఓకే, మొత్తానికి ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నారు అతి కష్టంగా.
ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ అండి. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఒక ప్రొడ్యూసర్ గా, ఒక డెబ్యూ హీరోగా మీరు ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. నిజంగా నేను ట్రైలర్ చూసిన తర్వాత చాలా సినిమాలు వస్తాయి కానీ అందరూ ఎక్కువ పొగడడం, కానీ రైటింగ్స్ బాగున్నాయి, ప్యాడింగ్ చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రమోషన్స్ గట్టిగా చేస్తే థియేటర్ కి వచ్చి ఆడియన్స్ సినిమాలు చూస్తారు. మరిన్ని సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. సచ్ ఏ లవ్లీ టైం. మీరు అలా మాట్లాడితే ఆడియన్స్ చూస్తారు కాబట్టి మిమ్మల్ని కొంచెం ఎక్కువగా టార్గెట్ చేశాను. సో ఏమనుకోవద్దు. మా డైరెక్టర్ హట్టే ఆడారు, కంటెంట్ నుంచి బయటకు పోతారు. లేదు లేదు, మొత్తం కంటెంట్ తోనే కలిపి ఫస్ట్ మొత్తం సినిమా నుంచే కదా వచ్చింది. అండ్ మీరు మాట్లాడితే వెనకాల మా సినిమా పోస్టర్ వస్తుందండి, అవును. కింద కూడా మన లింక్ సినిమాదే వస్తుంది. అవును. అయితే మన ద్వారా, మీ ద్వారా ఇంకొంచెం సినిమా ప్రమోట్ అవుతుంది, ఆడియన్స్ చూస్తూ ఉంటారు. అందుకని ఇంకొంచెం ఇలా కొత్తగా ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఓకేనా? బాగానే పర్లేదు. థ్యాంక్ యూ. ముఖం మీద పెడితే అదే చెప్తారులేండి. ఎనీవేస్ నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.